దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. సమేశ్వర పాస్టర్ గారు కూడా వందనాలు. నాకు చేసిన మేలు అనేకం, నిజంగా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కాకపోతే మొన్న సెమీ క్రిస్మస్కి నేను అన్నిటికీ ఇన్వాల్వ్ కావాలని నేను ఆశపడ్డాను. ఆ రోజు ఏమైందంటే మా ఆయనకు చాలా హెల్త్ బాగాలేదు, కాళ్ళు వాపులు వచ్చినాయి, కాళ్ళ మీద పుండ్లు ఉన్నాయి, మళ్ళీ ఆయనకి షుగర్ కూడా ఎక్కువైపోయింది. ఇట్లా నేను అనుకున్నా ఎక్కడ ఈ హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఈ సమయాన్ని అని చెప్పి నేను డ్యూటీ పోయేసి వచ్చినాక నేను బాగాలేదు చాలా, నేను హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు. సరే వెళ్దాము అని అనుకున్న. నైట్ మళ్ళీ ప్రేయర్కి వెళ్ళాలి కదా 6 గంటలకి అని చెప్పి అనుకొని, దేవా ఈ సమస్య ఈ శోధన నాకు ఇచ్చినందుకు వందనాలు అనుకొని మా బిడ్డకి ఫోన్ చేసి, మా పెద్దమ్మాయికి ఫోన్ చేస్తే, మమ్మీ ఇక్కడ తీసుకురా చూపిస్తాం డాడీకి అని అన్నది. జిల్లాలు కూడా తీసుకురా అంటే నేనన్నా, దేవా మరి ఈరోజు నేను వెళ్ళొద్దా చర్చ్కి, వెళ్ళాలి కదా అనుకున్నా. మరి ఏమో ప్రభా, మరి ఈయనకు వెళ్తూ కూడా చూసుకోవాలి కదా, నీ చిత్తం ప్రభా అని చెప్పి దేవునికి మనసులో అనుకొని సరే వెళ్తా అని చెప్పి కొంచెం నిరాశ అనిపించింది. తర్వాత మళ్ళీ మా బిడ్డకి ఫోన్ చేసి, వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉన్నారు పైన. వాళ్ళు ఏమన్నారంటే, పెద్ద హాస్పిటల్ చూపించండి మీ డాడీకి, ఇప్పుడు వద్దని చెప్పు, రేపు తీసుకురమ్మని పొద్దున అని ఆ మాట మళ్ళీ ఫోన్ చేయగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభా, ఈ అనారోగ్యం తీసివేస్తావు నువ్వే, ఎంత సమస్య వచ్చినా తీసివేస్తావు నువ్వే ప్రభా, నన్ను ఈ సన్నిధికి ఈ రాత్రి నడిపిస్తున్నాను, సెమీ క్రిస్మస్ నడిపిస్తున్నందుకు నీకు వందనాలని చెప్పి సంతోషంతో దెబ్బ తయారయ్యి ఒకదాన్ని వచ్చేసిన. పిల్లలు వస్తా అన్నారు, పిల్లలు ట్యూషన్కి వెళ్ళి ఉండే, సమయం అయిపోయింది కదా అని వచ్చేసిన. నేను దేవుడు ఆ రోజు ఆ రీతిగా నన్ను నడిపించిండు. మరొక రోజు మా కోడల విషయంలో మరి నేను రాను, నేను అక్కడనే ఉంటాను చెప్పి ఉండిపోయిందనమాట. నెల అయిపోతుంది, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, అన్న వాళ్ళకి చెప్పిన, అక్క వాళ్ళకి చెప్పిన. పాస్టర్ అన్నాడు, దేవుడు విడవడమ్మా, దేవుడు ఇంటికి తప్పకుండా తీసుకొస్తాడు ఆమెని అని చెప్పినప్పుడు మళ్ళీ నేను ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉన్నా, వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అయినా ప్రార్థన చేసిన, దేవా నువ్వు ఎలాగైనా ఆ అమ్మాయిని ఇంటికి నడిపిస్తావు, ఎన్ని సమస్యలు ఉన్నా అని చెప్పి నేను గట్టిగా ప్రార్థన చేసిన. తప్పకుండా నీ ఇంటికి ఆమె వస్తుంది, ఆమెనే వస్తుంది అని చెప్పింది దేవుడు. ప్రార్థన చేసినప్పుడు దేవునికి వందనాలు, ఆమెని నడిపించింది దేవుడు. వాళ్ళ అమ్మ నాయన వాళ్ళే వచ్చారు. ఆ విషయంలో దేవుడు చాలా సాయం చేసిండు. ఒక నెల అంటే పిల్లల స్కూల్ పాడైపోయింది, దేవునికి వందనాలు. ఆ విషయంలో మళ్ళీ మా ఆయన కూడా ఇంట్లో గొడవలైనప్పుడు కూడా దేవుడు అది కూడా సమకూర్చిండు, దేవునికి వందనాలు. ఇంకోటి ఏంటంటే, నా కళ్ళు అసలు కనిపించలేదు. ఎప్పుడు దసరా సెలవులో ఉన్నాను. దేవా ఇట్లా పొద్దున్న లేచి కళ్ళు నడుచుకుంటే అసలు కనిపించట్లేదు సరిగ్గా. అయ్యో ఏమైంది సడన్గా కళ్ళు కనిపించట్లేదు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను. అన్న వాళ్ళకి చెప్పిన, వాళ్ళు ఏమన్నారంటే, కంటి చూపు నీకు బ్లడ్ క్లాట్ అయిందని చెప్పిండ్రు. అంటే ఒక సూది 30,000 50,000 ఇట్లా ఉంటుందని చెప్పిండ్రు. అక్క వాళ్ళు కూడా రమ్మంటే వెళ్ళాను. అక్కడికి చూస్తే మరి అక్కడ చాలా డబ్బులు అవుతాయని చెప్పారు. చెప్తే నేను సరోజన్కి వెళ్ళాను. అక్కడ వెళ్తే మరి ఇంజక్షన్ ఇచ్చారు. కొద్దిగా సగం చూపు అయితే వచ్చింది, మీ ప్రార్థన వల్ల, సంఘం ప్రార్థన వల్ల. మరి దేవునికి వందనాలు. ఇంకా కొంచెం మేలు కలగాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే, నా కుటుంబ విషయంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, నిజంగా దేవుడు మరి నాకు తోడుగా ఉండి, దేవుడు వెన్నంటి ఉంటాడంటాడు. నిజంగా నాకు వెన్నంటి ఉన్నాడు దేవుడు. మరి ఆ సమస్యల నుంచి విడిపిస్తూ, అనేక శోధల నుంచి, బాధ నుంచి, అనారోగ్యం నుండి మరి దేవుడు విడిపించి ఈ సంవత్సరం అంతా కాపాడి నిజంగా ఆయన సంధిలో ఉండాలంటే చాలా సంతోషం. బాధలో అయినా, శ్రమలో అయినా, కష్టాల్లో అయినా, అనారోగ్యమైనా దేవుడు ఉంటే నిజంగా గెలుస్తాం మనము. గెలుపు ఆయనదే, ఓటమైనదే. జీవంగల దేవుడైన కాబట్టి మనల్ని నడిపిస్తాడు. కానీ మనం విశ్వాసం పెట్టాలా, ఆయన మీద విశ్వాసం పెట్టి నడవాలి. నడిచినప్పుడు కూడా దేవుడు నడిపిస్తాడు. ఇంకా ఉన్నాయి సాక్ష్యాలు గుర్తు రావట్లేదు. దేవుడు ఈ సమయం నాకు ఇచ్చి నా భర్తను కూడా ఈరోజు రావాలి ప్రభా, ఎట్లయినా నైటు ప్రేయర్కి మరి వాళ్ళనాటి సంవత్సరం దేవుడు కాపాడింది కదా అని చెప్పి ప్రార్థన చేసుకున్న. ఆయన కూడా ఈరోజు నడిపించిండు, దేవునికి వందనాలు. మరి కుటుంబంలో మా పిల్లల విషయంలో కానీ, అల్లుల విషయంలో కానీ, మన్మల విషయంలో కానీ
మరి అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు ఆ ప్రార్థన నన్ను దేవుడు ఎన్నుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ, నా కుటుంబం నా పిల్లలు అందరూ దేవుళ్ళకి కావాలి. నేను నా కుటుంబం యెహోవాని సేవించదనని ఆ రీతిగా నేను మరణం వరకు వెళ్ళిన తండ్రి, నేను మట్టిలో చేరే వరకు నా పిల్లలు రక్షణ పొందాలి అని నా కోరిక. మీరందరూ మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నేను ఇంకా బలంగా ఉండి అనేకుల కొరకు ప్రార్థన చేయాలని నా కోరిక. దేవుడు ఆ రీతిగా నన్ను దీవించమని ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించినగాక. పాస్టర్ గారికి పాస్టమ్ గారికి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన.